నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఇడుపు కాగితం సినిమా టైటిల్ నుంచి ఇప్పటి వరకు వివిధ రకాలైనటువంటి కాంట్రవర్సీ అయితే నడుస్తూ ఉంది. సో ఆ కాంట్రవర్సీ కాస్త తెలంగాణ వర్సెస్ ఆంధ్ర, తెలంగాణ యాస వర్సెస్ ఆంధ్ర యాసగా మారిపోయింది. భాషల మధ్య గొడవలు నడుస్తూ ఉన్నాయి. ఎట్లా ఈ టాపిక్ మొత్తం డైవర్ట్ అయిపోయి ఒక ప్రాంతాల మధ్య కొట్టుకు చచ్చిపోయేటువంటి అంశం తెరపైకి వచ్చింది. అయితే అసలు ఈ చర్చ ఎందుకు మొదలైంది, ఏం జరిగింది అనేది కూడా అందరు చూస్తూ ఉన్నారు, ఏం జరుగుతూ అనేది కూడా. సో ఇదంతా ఈ విధంగా ఉంటే ఇప్పుడు కొత్తగా మా ఆస్తుని కొనగలుగుతారా అనే చర్చ కూడా తెరపై తీసుకొస్తూ ఉన్నారు. సో ఇవన్నీ విషయాలు మాట్లాడదాం. మనతో పాటు తెలంగాణ సబ్బండ శక్తి అధ్యక్షురాలైనటువంటి దాసోజు లలిత గారు, అదేవిధంగా తను కవి కూడా, ఎన్నో పుస్తకాలు రాసింది. మనం ఇంకా కూడా ఈరోజు చాలా పుస్తకాలు తను రాసినటువంటివి ఉన్నాయి కాబట్టి తనతో మాట్లాడడం, అసలు ఎన్నో పుస్తకాలు రాసినటువంటి అనుభవం తనకు ఉంది కాబట్టి అసలు ఈ పదం ఏంది, దీనికి ఉన్న అర్థం ఏంది, ఎందుకు మరి వాళ్ళ అన్నది కరెక్టా, మరి వాళ్ళ అన్నది ఏమన్నా తప్ప కూడా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం ఉంది. అక్క నమస్తే. నమస్తే. దిశ ఛానల్కి యావత్ తెలంగాణ సామాజిక తెలంగాణ ప్రజలందరికీ ఉద్యమ అభివందనాలు, కొలిమి సలాములు. ఈ ఇడుపు కాగితం అనే పదంపై ఇంత పెద్ద చర్చ నడుస్తూ ఉంది, దీన్ని ఎట్లా చూస్తారక్క? చర్చ స్వాగతించవలసిందే, మంచిదే చర్చ. కానీ దీన్ని అవమానపరచడం అయితే బాధాకరం. ఇట్లా ఒక సినిమా టైటిల్, ఒక ఇడుపు కాగితం అనేది వచ్చిందంటేనే ఇంకా రేపు భవిష్యత్తులో అనేకం వస్తాయి. ఇసురాయి లాంటివి వస్తాయి, కుందెన వస్తుంది, అదేంది పొన్నురో కండ్లను వస్తాయి. ఇంకా అనేకమైనటువంటి భాషతో కూడినటువంటి మా జీవిత చిత్రాలతో సంబంధించినటువంటి అనేక పేర్లతో కూడా సినిమాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇతర రాష్ట్రాల వారికి మా భాష పరిచయం అవుతుంది, వాళ్ళకు భాష అనే సోయి లేదు. ఇంకొక 2-3 కోణాలలో దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటేమో ప్రాంతాలు 2 విడిపడిన ప్రాంతాల మధ్యలో ఇడుపు కాగితం తీసుకున్న ఇక్కడి నుంచి సినిమా ఇండస్ట్రీ తరలిపోలేదు. ఇక్కడి నుంచి అదేంటి సాహిత్యం వేరుపడలేదు. సాహిత్యం వేరుపడవలసినటువంటి అవసరం ఉంది. మేము దాదాపుగా 12.5 సంవత్సరాలుగా కూడా ఇది మాట్లాడుతున్నాం. అదేంటి రాజకీయ ప్రాతినిధ్యాలతో పాటు మేము ఇది చాలాసార్లు తెరపైకి తీసుకొస్తున్నటువంటి అంశమే. ఎందుకంటే మీ సాహిత్యం మీ చోట, మీ రాష్ట్రంలో మీరు చూసుకోండి, అన్నదమ్ముల్లాగా కలిసి ఉందాం, కావడి కుండల్లాగా కలిసి ఉందాం అని కూడా మేము అట్లా స్వాగతించిన ఆ కవులతో మాకు వాళ్ళకందరికి సత్సంబంధాలు ఉన్నాయి. మంచి మంచి సాహిత్యకారులు, ఉద్యమకారులు అక్కడ కూడా ఉన్నారు. వంగపండు లాంటి అద్భుతమైనటువంటి ప్రజాపాటలు, ఎన్నో పాటలు అతని నుంచి కూడా వచ్చినాయి కదా. మనం ఇక్కడ గద్దరు లాగా అక్కడ కూడా వంగపండు లాంటి ఏం పిల్లడో వెళ్దాం వస్తామా అని ఎంత గొప్ప పాట 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ భారతదేశం అద్భుతంగా వాడుకుంది. ఇట్లాంటి పాటను సినిమాలలో వాడుకున్నారు. కిన్నెర మొగలయ్య పాటను సినిమాలలో వాడుకున్నారు. ఇంకా అట్లా అనేకమైనటువంటి తెలంగాణ జానపదాలను కూడా పాడుకున్నారు. మన కథల్ని, మన జీవితాలని కథల రూపంలో సినిమా ఇండస్ట్రీ వాడుకుంది. అయితే మేము ఇక సూటిగా స్పష్టంగా చెప్పేది ఏంటంటే, ఇడుపు కాగితం అనేది ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో 2 భార్యాభర్తల మధ్య, అది ముందు మనవ అవుతుంది కదా, ఇక్కడ మనం అంటాం. అసలు మొదటి పదం అయితే మనవే. పెళ్ళి కంటే ముందు, మ్యారేజ్ కంటే ముందు ఉన్న పదం అయితే మనవు చేసుకోవడం, మనవు కుదిరింది అని మాట్లాడతారు. తర్వాత ఈ ఇడుపు కాగితం అనేది 2 భార్యాభర్తల మధ్య వచ్చిన చిన్న చిన్న విభేదాలు, అపార్థాలు, లేకపోతే తారాస్థాయి దాటిపోయి ఎవరంతల వాళ్ళు జీవించాలనుకున్నప్పుడు పెద్ద మనుషుల సమక్షంలో ఏ కోర్టులు చట్టాలు లేని కాలం నుంచి ఇడుపు కాగితాలు అనే ఒక ప్రక్రియ నడుస్తున్నది. అది ఈ 2 కుటుంబాల మధ్యలో ఒక ఒప్పందం రాసుకుంటారు. ఎందుకంటే తల్లిగారింటి నుంచి వచ్చేటప్పుడు అమ్మాయి వధువు ఎవరైతే ఉంటారో ఆమెకు అదేంటి కొంత కట్న కానుకలు, వెండి ఎంత ఇచ్చిర్రు, బంగారం ఎంత ఇచ్చిర్రు, అదేంటి ఇత్తడి ఎంత పెట్టిర్రు, రాతెండి ఎంత పెట్టిర్రు, అదేంటి పశువులు ఏమి ఇచ్చిర్రు, ఇస్తే పశువులలో మేకలేంటి, మేకల్ని కూడా అర్ణం కొట్టించేది. అట్లా కొంతమందికి వ్యవసాయ భూములు కూడా ఇచ్చేవాళ్ళు. అట్లాంటి అంతా రాసుకునేది. మళ్ళీ పిల్ల తిరిగి వెళ్ళిపోయేటప్పుడు అది కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు, అది వాళ్ళకి కలిగిన సంతానం, అట్లాంటివన్నీ రాసుకునేటువంటి పత్రాన్ని ఎవరంతల వాళ్ళు జీవించడానికి సయోధ్యతో రాసుకునేటువంటి పత్రం ఇడుపు కాగితం. అట్లాంటిది ఇక ఈరోజు ఇదే ఇడుపు కాగితం అనే సినిమాకి మాకు తెలుగులో డబ్బింగ్ ఉంటుందా, ఇది ఏ భాషలో సినిమా అని ఇట్లా వక్రీకరిస్తూ ఉంటాం. ఇంత అర్థం ఉన్నటువంటి పదాలను, ఇంత భాషతో ముడిపడినటువంటి పదాలను దీనికి ఏమన్నా తెలుగులో డబ్బింగ్ ఉంటుందా అని అడుగుతా ఉన్నారు. వాళ్ళు అట్లా అడుగుతారు, కంపల్సరీ అడుగుతారు, అట్లాంటివి చేస్తుంటారు. ఇది రాజకీయ నాయకులలో ఎత్తుగడ, రాజకీయ నాయకుల ఎత్తుగడ ఇది. 2 తెలుగు రాష్ట్రాలల్లో రెడ్లు
కమ్మలు వెల్మలు పాలన చేస్తారు మనకు. ఎంతసేపటికి మనం అసలైన ప్రోగ్రామింగ్స్ తీసుకుంటుంటే బీసీలు అయితే 42% అది రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ కోసం ఒకవైపు పోరాటం, తర్వాత బీసీ లెక్కల సెన్సెస్ కూడా కేంద్రం చేస్తున్నది. తర్వాత రాష్ట్రంలో కూడా మనం ఎక్కడ ఉన్నాయి కదా ఒక స్థానిక సంస్థల ఎన్నికలలో ఏం జరిగిందనేది, తర్వాత వివిధ రాజకీయ కోణాలలో ప్రజలను ఆలోచించకుండా నిరుద్యోగ సమస్యలు మీద తెరపైకి తేకుండా, తర్వాత ఇంకా అనేక భూముల విషయాలు ఇవన్నీ మాట్లాడుతున్న కోణంలో ఇట్లాంటి వాళ్ళు రాజకీయ నాయకుల దగ్గర ఉన్నటువంటి చెంచాలు చేసేటువంటి ఇవి ఆరోపణలు లేతే అవమానాలు మనల్ని చేయడం. భాష తెలియకుండా అంటే ఇంకా అక్కడ ఆ ప్రాంతంలో ఏమంటారు విడాకులు అంటారు. విడాకులు ఒక సినిమా వచ్చింది, విడాకుల సినిమా వస్తే అదేంది చూసినాం కదా, ఆమని తర్వాత జగపతి బాబు ఇంకొక ఆమె ఎవరో ఉంటారు, రంజిత ఉంటారు, వాళ్ళిద్దరికి ఏదో అట్లాంటిదే జరిగింది కదా విడాకులని ఒక సినిమా. అదే మరి అదేనో కాదో తెలియదు నాకు. అట్లాంటిది ఒక సినిమా ఉందని ఈరోజు డిస్కషన్ మా ఇంట్లో జరుగుతుంటే విన్నాము. అయితే మావిడాకులు ఏంటి అని మేము అనలేదు కదా. చాలా సినిమా టైటిళ్ళు దొంగలని, గజ దొంగలని, రకరకాలు అడవి దొంగలని, ఇవన్నీ బొచ్చడు సినిమా టైటిల్, అర్థం కాని టైటిల్స్ అనేకం వాళ్ళు వచ్చినప్పుడు కూడా మనం ఏమాత్రం పరాభవించలేదు కదా. అసలు మాకు బలవంతంగా ఆంధ్ర సంస్కృతిని తెలంగాణలో రుద్దబడుతుంది, ప్రతిసారి రుద్దబడుతుంది. ఎందుకనంటే ఇక్కడ ఉంది బతుకమ్మలు, ఇక్కడ ఉంది బోనాలు, ఇక్కడ ఉన్నాయి కొత్త పెట్టుకుంటాం, ధాన్య సంస్కృతి ఉంటుంది, ఇక్కడ నవధాన్యాలు ఉంటాయి, నవధాన్యాలను గౌరవించుకునేటువంటి పద్ధతిలో కొత్త ఉంటుంది. అయితే ఇక్కడ వృత్తుల భాష ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఆంధ్ర ప్రజలకు తెలియాల్సినటువంటిది, ఆంధ్ర అంటే నాయకులకు, సినిమా ఇండస్ట్రీల పెద్దలకు తెలియాల్సినటువంటిది, ఇక్కడ వృత్తులకు కూడా భాష ఉంటుంది. వృత్తులలో పనిముట్లలో ఏం పనిముట్లు వాళ్ళకి తెలియవు కదా. తర్వాత మేము చేసేటువంటి వస్తువులకు కూడా పేర్లు ఉంటాయి. మా ఊర్లలో పేర్లు కూడా చాలా బాగుంటాయి. మీ దగ్గర ఎక్కడ పేర్లను మేము ఇప్పుడు చెప్పి వాటిని ఎద్దేవే చేయదలుచుకోలేదు. ఎద్దేవ అనేది కూడా వాళ్ళ పదమే. చులకన చేయదలుచుకోలేదు, పరచదలుచుకోలేదు, ఇజ్జత్ తీయదలుచుకోలేదు, మీ లజ్జ తీయదలుచుకోలేదు. మేము గౌరవంగా మాట్లాడదలుచుకున్నాం. మీ లజ్జ సిగ్గు మేము మీ మానాలను ఒలిశాడ పెట్టదలుచుకుంటే ఇంకొకలాగుంటుంది. ఎందుకులే తోటి బాధితులు మాతో పాటు తోటి బాధితులు. ఎందుకంటే అక్కడ అమరావతి కట్టుకోలేదు, అక్కడ మీ ఫిలిం సిటీ ఇక్కడ నుంచి సిటీలు అక్కడికి తరలిపోలేదు, అక్కడ ఉన్న ప్రజలను ఇంకా బాగా చేయలేదు, ప్రత్యేక హోదా తీసుకొచ్చుకోలేదు, ప్రత్యేక బడ్జెట్ తీసుకొచ్చుకోలేదు. ఇవన్నీ వాళ్ళు పాపం అని మనం అనుకుంటున్నాము. ప్రజల్ని పాలించకుండా తెలంగాణ రాష్ట్రం పైన పడి ఒకడు అబ్బజాగిరా అంటాడు, ఒకడు తెలంగాణ పదం డిక్షనరీలో లేదంటాడు, ఒకడు భాషే కాదని అంటాడు, ఇడుపు కాగితాల భాష. ఇవన్నీ వాళ్లకు మేము చాలా విషయాలు చెప్పదలుచుకున్నాం. ఇవాళ ఒక ఇడుపు కాగితమే కాదు, వందలాది టైటిల్స్ ఇక మీద రావాలి. ఈ చర్చ తెరపైకి వచ్చిన తర్వాత మరి సినిమా ఇండస్ట్రీని కొంటారా? అంత దమ్ము ఉందా తెలంగాణ వాళ్ళకి? మరి మా ఆస్తులన్నీ కొంటారా? 10 లక్షల కోట్లు పెట్టాలి, అంత దమ్ము ఉన్నదా? ఇంకో 10-20 సంవత్సరాలైనా మా సంపద మీరు కొనలేరు, మీకు అంత దమ్ము లేదు, మూసుకొని కూర్చోండి అంటూ కూడా కొంతమంది యూట్యూబర్లు కామెంట్ చేస్తూ ఉన్నారు. యూట్యూబర్లకు మేము ఒకటే చెప్తున్నాం, తెలంగాణ ఆంధ్ర యూట్యూబర్లు అందరు కూడా కాదు, ఎవరైతే ఆరోపణలు మన మీద అవమానపరుస్తుర్రో, మన భాషనైనా లేకపోతే మన ఇక్కడ ఉన్నటువంటి ఉనికిని ఎవడైతే ప్రశ్నిస్తుండో, ఎవడైతే మనల్ని సవాల్ చేస్తున్నాడో, మేము కూడా సవాల్ చేస్తున్నాం వాళ్ళకి. ఈ నేలంతా మాది. మీ అదేంటి ఇండస్ట్రీలు, మీ అన్నపూర్ణ స్టూడియో కానీ, సారథి స్టూడియో కానీ, జగపతి స్టూడియో కానీ, రామోజీరావు ఫిలిం సిటీ కానీ, రామానాయుడుది కానీ, ఇంకెవరివి అయినా ఆంధ్రాకు సంబంధించినటువంటి బడా బాబులకు మీకు లజ్జ, సిగ్గు, మానవాభిమానాలు ఉంటే మీరు ఎట్లా వచ్చిండ్రో అట్లా ఓండ్రి. ఆ భూములు ఆ రోజు మీకు దానం ఇచ్చినాం, మేము ఇనాం ఇచ్చినాం పెద్ద మనసుతోటి. మీ జాగాలు కావవి, మీరు ఇక్కడ వచ్చి ఏం కొనలేదు, మీ జాగాలు కావవి. ఇక మా మీద పడి దోసుకున్నారు, ఇన్నేళ్ళు వనరులు దోసుకున్నారు. ఇక్కడ పేదోళ్లకు తలదాపు నీడ లేకుండా మేము ఇక్కడనేమో ఉద్యమాలు చేసుకుంటూ మేము ఇంకొక చోట అదేంది మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా మేము ఉన్నందుకు తగిన శాస్తి మాకు జరుగుతుంది. మా నాయకులు కూడా కళ్ళు తెరవవలసినటువంటి అవసరం ఉంది, మా ప్రజలు కూడా చైతన్యం అవ్వవలసినటువంటి అవసరం ఉంది. మీవి కావు. ఇది ప్రభాకర్ రెడ్డి గారు, సినిమా యాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి భూములు అవి తెలంగాణలో. సినిమా ఫిలిం సిటీ ఇప్పుడు ఉంది కదా, అది
మన సినిమా యాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు ఇచ్చిన భూములు అవి. మా మా ప్రభుత్వాలు మీకు ఇనాములు ఇచ్చినాయి. ఆ భూములను మేము తిరిగి ఇవాళ కాకపోయినా మా పాలనలోకి మేము వచ్చినప్పుడు, బహుజన రాజ్యం మాకు వచ్చినప్పుడు తిరిగి ఎట్లయినా రికవరీ చేస్తాం. మీ ప్రాంతాలకు మీరు వెళ్ళాలి. ఎవరెవరు పెత్తనాలు మా మీద చాలా ఎక్కువ జరుగుతున్నాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇంకెక్కువ వస్తున్నారు. అరే వాళ్ళ రాష్ట్రాన్ని వాళ్ళని బతకనిద్దాం, వీళ్ళొక్కరే కాకుండా ఏంటి మార్వాడీలు, గుజరాతీలు, ఉత్తరాది పెత్తనం అంతా మన దక్షిణాది రాష్ట్రాల మీద చేయడం ఒక ఎత్తు, మన తెలంగాణ మీద మరింత ఇంకొక ఎక్కువ మంది తెలంగాణలో ఏముండ్రు. మరి ఎందుకో మరి ఈ తెలంగాణలో ఉప్పు తింటూ ఏమంటారు తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటారు కదా, అట్లాంటి తీరులో వీళ్ళు ఉన్నారు. ఆంధ్ర యూట్యూబర్స్కు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మీ ఉనికిలో మీరు ఉండండి. మా ఉనికిని ప్రశ్నించి మా ఉనికిని మీరు అదేంటి పదే 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 తూలనాడుతుండ్రు. తూలనాడితే మాత్రం బాగుండదు, మర్యాద ఉండదు, మీ ఇజ్జత్ ఉండదు అని మేము చెప్తున్నాం. మా తెలంగాణ భాష అద్భుతమైనది. మా తెలంగాణ సాంస్కృతిక విధానం చాలా గొప్పది. మేము ఒక పాట రాసినా, ఒక మాట మాట్లాడినా, మేము కైగట్టిన పాటలు, తర్వాత మా గానాలు చాలా అద్భుతమైనవి. మాకు ఇక్కడ జానపదాలు ఉన్నాయి, అనేక మంది ఇప్పటికీ కూడా చూస్తూ ఉంటారు. మేము కలిపేసిన కలుపు కలిసిన తర్వాత వృత్తి జీవితాలలో నాటేసిన ఏ పనులు చేసినా మాకు ధాన్య సంస్కృతి ఉంది, వృత్తి సంస్కృతి ఉంది. మాకు స్త్రీల భాష కూడా ఉంది. స్త్రీల మరుగు భాష ఉంటుంది ఒకటి, అదేంటి గర్భసంచిని పిల్లల మడి అంటాం. ఇంకా పిల్లల భాష కూడా ఒకటి ఉంటుంది, వృద్ధుల భాష ఒకటి ఉంటుంది. ఇంకా పైపెచ్చు ఇగో ఆంధ్ర వాళ్ళకే చెప్తున్నాం మేము, ఎవరైతే మమ్మల్ని పరాష్కం ఆడుతారో వాళ్ళకి చెప్తున్నాం. మాకు వృత్తుల భాష కూడా ఉంది, వృత్తులలో కల్జు భాష కూడా ఉంటుంది. అంటే మా ఎరకలకు కూడా ఒక భాష, అనాథుల భాష ఉంటుంది. తర్వాత మా విశ్వకర్మ జీవితాలలో మాకు ఒకటి ఉంటుంది, పద్మశాలీలకు, అంటే అన్ని వృత్తులు చేసే వాళ్ళందరికీ సపరేట్ భాష ఉంటుంది. మేము మాట్లాడుకుంటాం అది. ఇంకా ఏ మాత్రం మానాభిమానాలు ఉంటే ఒకటా రెండా అది ఇవి ముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని హెచ్చరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవి ఇప్పుడు 12 సంవత్సరాల తర్వాత రాష్ట్రం విడిపోయింది తప్ప, రాష్ట్రాలు 2 విడిపోయినాయి తప్ప పాలకులు విడిపోలేదు. ఆంధ్ర పాలకులు తర్వాత తెలంగాణ పాలకులు విడిపోలేదు అనడానికి అనేక నిదర్శనం. రోషయ్య విగ్రహం పెట్టిరి, ఆ రోషయ్య విగ్రహం సరే అటు ఇటు అనేసరికి కళ్ళు మూసి తెరిచే లోపల మళ్ళీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టిరి, మళ్ళీ అటు ఇటు దాని మీద మాట్లాడుతూనే ఉన్న ఎన్టీఆర్ విగ్రహం పెట్టిరి. ఇదంతా అదేంటి మాజీ ముఖ్యమంత్రి నుంచి మొదలుకుంటే ఈ 12.5 సంవత్సరాల నుంచి ఇరు పాలకులు చేస్తున్నటువంటి, ఇరు మంత్రులు చేస్తున్నటువంటి ఇది ఒక సరిదిద్దలేని తప్పు. ఇది ప్రజలు అసలు మేము ఏం మాట్లాడాలో మానాభిమానాలను మేము ఇక్కడున్నటువంటి నాయకులకు వదిలేస్తున్నాం, ముఖ్యమంత్రులకు వదిలేస్తున్నాం. మీరు పోతిరి రొయ్యల పులుసు, చేపల పులుసులు తినొస్తుంది. చంద్రబాబు నాయుడు వారానికి 2 రోజులు ఇవాళ ఎన్నే ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎన్నే ఉండొచ్చు. ఇక మరి వాళ్ళ అభివృద్ధి ఎక్కడ పోతుందో అని ఆ ప్రజలు ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు ఎందుకు అడుగుతలేరో మనము ఆలోచించాలి. ఇగో మీ యూట్యూబర్లకు చెప్తున్నాం, మా తెలంగాణలో మేము ఎట్లా ప్రశ్నిస్తున్నామో, మా నాయకులను ఎట్లా ప్రశ్నిస్తున్నామో, మేము ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నామో మీరు ఒకసారి మీ ఉనికిని, అంటే మీ భాషను, మీ ఊర్లలో ఉన్నటువంటి భాషను, మండలాలు ఉన్నటువంటి భాషను, మీ గ్రామాలు, మీ రాష్ట్రాలలో ఉన్న భాషను అభివృద్ధి చేసుకోవడమే కాకుండా ముందు ఆడ బహుజన చైతన్యం తీసుకొచ్చుకొని మా కల్చర్ ఏంటని ఒకసారి వెతుక్కోండి. మీ కోడిపుంజుల పందాలు, కోడికత్తులు కావు, తర్వాత ఇంకా అదేంటి కూటమి ఆటలు కావు. ఆడ మీరు ముందు మీ నియోజకవర్గాలలో మీ అభివృద్ధిని ప్రశ్నించండి. మీ సాంస్కృతిక నేపథ్యాలు ఏమేమి ఉన్నాయో అవి చూసుకోండి. మీకు పండుగలు పబ్బాలపైన సరిగా అవగాహన లేనట్టుంది, మీ కట్టుబొట్టు మీద మీకు అవగాహన లేనట్టుంది, మీ ప్రాంతాలలో భాషల మీద మీకు అవగాహన లేనట్టుంది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందని అంటే, అక్కడ శ్రీకాకుళంలో భాష ఒకటి ఉంటుంది. మనం చాలాసార్లు చూస్తాం, ఎంత వివిధ జిల్లాలకు ఒక భాష ఉంటుంది. అవును, మన ప్రాంతంలో కూడా మన గ్రామంలో ఒక భాష ఉంటుంది. పొలిమేర దాటితే మండలాలు వస్తాయి, మండలాలు దాటితే జిల్లాలు వస్తాయి, జిల్లాలు దాటితే మొత్తం ఒక రాష్ట్రం ఉంటుంది కదా. రాష్ట్రానికి భాష కాకుండా ఇగో భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలకు 29 రకాల భాషలు ఉంటాయి. ఏదానికి అది ఒక భాష ఉంటుంది. తమిళనాడుకు ఒక భాష ఉంటుంది, కర్ణాటకకు ఒక భాష ఉంటుంది, మద్రాసుకు ఒక భాష ఉంటుంది, ఒరిస్సాకు ఒక భాష ఉంటుంది, మేఘాలయకు ఒక భాష ఉంటుంది, ఢిల్లీకి ఒక భాష. అన్నిటికీ విడివిడి భాషలు, విడివిడి సంప్రదాయాలు ఉంటాయి.
సో చివరిగా ఈడుపు కాగితం సినిమా గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇడుపు కాగితం సినిమా టైటిల్ చాలా బాగుంది. ఇక్కడ తెలంగాణ నుంచి హీరోలు అయినరు కదా, అదేంటి అంచెలంచెలుగా ఎదుగుతున్న మన హీరోలను చూసి బహుశా అగ్రకుల మీడియాకు తర్వాత అగ్రకుల స్టూడియోలు నిర్మించుకున్నటువంటి నిర్మాతలకు వాళ్ళ ఆ కల్చర్ కలిగిన అదేంటి అల్లు అరవింద్ కావచ్చు, లేకపోతే ఈ సినిమా ప్రొడ్యూసర్లు, మొత్తం సినిమా యంత్రాంగానికి సంబంధించిన అధినాయకులందరికీ మేము ఒకటే చెప్తున్నాం, మా వాళ్ళు ఇక్కడ సినిమా హీరోలుగా ఎదుగుతుంటే మీరు ఓర్వలేకపోతున్నారని మాకు కనిపిస్తుంది. మా భాషను మా ప్రాంతంలో ఉండి మా భాషను ఎద్దేవా చేస్తే మేము ఊరుకోం. మీరు మొత్తంగా తట్టబుట్ట చదువుకొని మీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలని మేము కోరుతున్నాం. మా తెలంగాణ నుంచి మీ సినిమా ఇండస్ట్రీకి ఇడుపు కాగితం తీసుకొని మా సినిమా ఇండస్ట్రీలు మేము నిర్మించుకుంటాం. రాచకొండ గుట్టలలో మేము ఇదివరకు అనుకున్నాం, అట్లాంటిది మాకు కూడా ఇక్కడ హీరోలు ఉన్నారు, నిర్మాతలు ఉన్నారు, దర్శకులు ఉన్నారు, మంచి మంచి కథలు ఉన్నాయి, మా గొప్ప జీవితాలు ఉన్నాయి. మేము అనేక పుస్తకాలలో జీవితాలు కథలుగా రాసుకున్న మా జీవితాలను మేము రేపు ఇవాళ ఇసురాయో లేకపోతే కుందేనో లేకపోతే ఇంకా అనేక రకాల జీవితాలు మేము సినిమాలుగా తీసుకునేటువంటివి ఉంటాయి. గొప్ప గొప్ప అస్తిత్వాలతో కూడినటువంటి ఆత్మగౌరవాలతో కూడినటువంటి మాకు భాష ఉంది, కూరగాయల సంస్కృతి ఉంది, ధాన్య సంస్కృతి ఉంది, వృత్తుల సంస్కృతి ఉంది, మనుషుల సంస్కృతి ఉంది, వ్యవసాయమైనటువంటి సంస్కృతులు మాకున్నాయి. మా సంస్కృతులను మాకు వదిలేసి మీ సంస్కృతి ఏముందో అని ముందు వెతుక్కోండి. మీరు వెతుక్కొని మీ అస్తిత్వాన్ని మీ ఉనికిని కాపాడుకోవాలి. 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రజలతో పేచీ లేదు. ఏమైనా అటు నాయకులు ఇటు నాయకులు, ఆధిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళు, తర్వాత కార్పొరేట్ వ్యవస్థ మొత్తం ఇది పాన్ ఇండియా సినిమాలు తీస్తూ పెద్ద పెద్ద సినిమాలు తీయడం కాదు. మనుషుల ఉనికి ఏంటి, వాళ్ళ సంస్కృతులు ఏంటి, సంప్రదాయంలో భాగం ఏంటి, ఎందుకు వివక్ష చూపుతున్నాం, ఈ వివక్ష చిన్న చూపులు సరి అయినవి కావని వాళ్ళు గమనిస్తే బాగుంటుంది. మరోసారి ఇట్లాంటిది రాకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దీన్ని సుమోటోగా తీసుకొని వాళ్ళతోటి క్షమాపణ చెప్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది దాసరి లలిత గారు చెప్తున్నటువంటి మాట. ఏదైతే ఎప్పుడైతే చర్చ మొదలైందో, చర్చ మొదలైనప్పటి నుంచి భాష మీద దాడి జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు స్పందించట్లేరు, కానీ అక్కడ ఉన్నటువంటి యూట్యూబర్లు ఎవరైతే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్గా చలామణి అవుతా ఉన్నారో, అసలు తెలంగాణకి ఏముంది, తెలంగాణ భాషకి ఏముంది, తెలంగాణ భాషకు ఉన్నటువంటి అర్థాలు ఏమున్నాయని చాలా క్వశ్చన్లు అడిగారు. చూసారు కదా మాకు ఎట్లా చెప్పిందో. ఒక్కొక్క పదం మా తెలంగాణ ఆడబిడ్డలు మాట్లాడితే వాళ్ళు చదువుకున్నటువంటి పుస్తకాలు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి తెలంగాణ ఉద్యమాలు కావచ్చు, వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, వాళ్ళ గతంలో వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఎన్ని మాటలు మాట్లాడారో, ఎన్ని పదాలు ఉంటాయి ఇక్కడ తెలంగాణలో, ఆ పదాలు ఇక్కడ పుట్టినటువంటి బిడ్డకు మాత్రమే అర్థం. ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడికి బతికినోడికి అర్థం కావు. కాబట్టి మీరు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతుకుతున్నటువంటి వాళ్ళు అర్థం కాకపోతే అర్థాన్ని తెలుసుకోండి. అర్థం తెలుసుకోలేకపోతే అడగండి, మమ్మల్ని చెప్తాం తప్ప మా భాష మీద మా యాస మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేయొద్దు. ఎవరైనా కూడా తెలంగాణ భాషను గౌరవించండి. మేము ఆంధ్ర భాషను బాజాప్తగా గౌరవిస్తాం, ఆంధ్ర వాళ్ళని గౌరవిస్తాం, కానీ మా భాష మీద మా మీద దాడి చేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదు. సో ఇది ఇప్పటివరకు అప్డేట్స్ చూస్తున్నాను దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్, వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్ ఫ్రమ్ హైదరాబాద్.